శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజో వాచ. శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇది. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు. స్వామి దర్శనము సాధ్యము కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలగడము కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలమే వలననే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యంను పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యము సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఆ ఐశ్వర్యం అంతయు తన గొప్పయే అనుకుని వెర్రవీగేవాడు. ఎంతటి వారైనను ఆ అహంకారమే గదా అదో పాతాళానికి త్రోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామనుకుని వెళ్ళింది. వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదము తాను సేకరించి కొంచెం పొట్లంగా కట్టుకుని ఇంటికి బయలుదేరినది. మార్గమధ్యమున వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తించింది. ఆ అంగడికి వెళ్ళి ఆ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఆ హడావిడిలో కుమారి ప్రసాది పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో అంగళ్ళన్నీ దేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం. దానికి తోడు తీవ్రమైన వడగాలి. తన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడ్డట్టుగా కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమీ ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసిన భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థం అని గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా. ఈ శ్రీ వెంకటేశ్వర
వ్రతమహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయం సమాప్తం. శ్రీకాంతాయ కళ్యాణ నిధియే నిధియర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.